పోషకాహారం నాబార్డ్ ఐసిఆర్ఐఆర్ నివేదిక శిశు మరణాలకు పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం. చౌక ధరల దుకాణాల ద్వారా తృణధాన్యాలు అందించాలి. వ్యవసాయ ఉత్పాదకతను ఆహార భద్రతతో అనుసంధానించాలి. బడుల్లో మౌలిక సదుపాయాల పెంపుతో డ్రాపౌట్లు తగ్గించాలి. నాబార్డ్ ఐసిఆర్ఐఆర్ నివేదిక నీతి ఆయోగ్ సిఫార్సులను వేగంగా అమలు చేయాలని సూచన. దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను ఆహార భద్రతతో అనుసంధానం చేయడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు పేర్కొంది. ఈ అనుసంధానం లేకపోవడం వల్ల పేదలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు బాధితులుగా మారుతున్నారని తెలిపింది. దేశ జనాభాలో 14% మంది పౌష్టికాహార లోపంతో బాధపడేందుకు, చిన్నారులు ఎదుగుదల లోపం వంటి సమస్యలు ఎదుర్కొనేందుకు ఇదే కారణమని విశ్లేషించింది. సరైన పోషకాలు అందకపోవడం వల్లనే శిశుమరణాలు జరుగుతున్నట్టు తేల్చి చెప్పింది. వ్యక్తిగత సంపద సూచీకి, పౌష్టికాహార లోపానికి దగ్గరి సంబంధం ఉందని, పేదరికమే ఈ పరిస్థితికి కారణమంది. 2030 నాటికి దేశంలో పౌష్టికాహార భద్రత అనే అంశంపై అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల జాతీయ పరిశోధన మండలి ఐసిఆర్ఐఆర్, నాబార్డుతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు సాగించిన భారతీయ వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, పరిశోధకులు కృతి ఖురానా, శ్యామజోస్ తాజాగా పరిశోధన పత్రాన్ని వెలువరించారు. కేలరేల ప్రాతిపదికగా చౌక ధరల దుకాణాల్లో ఆహార ధాన్యాల పంపిణీ వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. స్థానిక ఆహార అలవాట్లకు అనుగుణంగా తృణధాన్యాలతో కూడిన వివిధ రకాల ఆహార బుట్టలు, ఫుడ్ బాస్కెట్స్ అందించాలని పేర్కొన్నారు. ప్రజలు తమకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకునేందుకు వీలుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో విడతల వారీగా నగదు బదిలీని అమలు చేయాలన్నారు. ఆహార భద్రత కోసం చౌక దుకాణాల ద్వారా చిరుధాన్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను వేగంగా అమలు చేయాల్సిన అవసరముందని తెలిపారు. చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా వివిధ దేశాలు పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చేపట్టిన కార్యక్రమాలను ఉదహరిస్తూ దేశంలో ఎలాంటి సంస్కరణలు చేపట్టాలో సూచిస్తూ నివేదిక విడుదల చేశారు. నివేదిక ప్రకారం విధానాల్లో చేయాల్సిన మార్పులివి. పౌష్టికాహారం అభివృద్ధి పెంపొందించేలా వ్యవసాయ విధానాలు, కార్యక్రమాలు ఉండాలి. ప్రజల ఆహార అలవాట్ల మేరకు వైవిధ్యమైన పౌష్టికాహార బుట్టలు అందించే పథకాలను కేంద్రం అమలు చేసి ప్రోత్సహించాలి. చిరుధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయల ఉత్పత్తి పెరిగేలా కార్యాచరణ రూపొందించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా గోధుమలు, బియ్యంపై రాయితీ రూపంలో ప్రస్తుతం ప్రభుత్వాలు వెచ్చిస్తున్న మొత్తాన్ని విడతల వారీగా నగదు రూపంలో వారికి అందించాలి. తద్వారా వారు తమకు అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుంది. బాలికా విద్యకు ప్రాధాన్యం కల్పించాలి. పౌష్టికాహార కార్యక్రమాలను పాఠశాల విద్యలో చేర్చాలి. డ్రాపౌట్లు తగ్గించేలా బాలికలకు సైకిళ్లు అందించాలి. శిశువులకు తొలి 6 నెలలు తప్పనిసరిగా తల్లిపాలు ఇచ్చేలా అవగాహన కల్పించారు. 6 నెలలు దాటిన తరువాత చిన్నారుల సరైన ఎదుగుదలకు అవసరమైన అదనపు పౌష్టికాహారాన్ని అందించాలి. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచేందుకు నిధులు ఖర్చు చేయడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలు జరిగేలా చూడాలి. రక్తహీనత నివారించేందుకు పిల్లలకు విటమిన్ మాత్రలు ఇవ్వడంతో పాటు అదనపు ఆహారాన్ని ఇవ్వాలి. ప్రజలకు రక్షిత తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత కార్యక్రమాలను అమలు చేస్తూ వీటిపై పిల్లలకు అవగాహన కల్పించాలి. పోషకాహారం నాబార్డ్